ఓ ప్రశ్నను వేయనిస్తారా? మా సహోదరు మీరు ఏమనుకోకుండా నాకు సమాధానం చెప్తారా? బ్రదర్స్, ఏమనాలి, ప్రాక్టికల్గా మాట్లాడదాం. భర్త గురించి భార్య చెడుగా మాట్లాడుద్దా? భార్య గురించి భర్త చెడుగా మాట్లాడతాడా? ఏంటి అంత సైలెంట్ అయిపోయారేంటి? భర్త గురించి భార్య, వదినా నీకు తెలుసా, వదినా ఎలాంటోడో తెలుసా, వదినా అంతకు ముందే ఉందంట. ఏముంది? అదే అంతకుముందే ఇవన్నీ ఉన్నాయంట. సరే, ఒక్కసారి ఆలోచించండి. భర్త గురించి, భర్త యొక్క క్యారెక్టర్ గురించి సాధారణంగా భార్యలు ఎక్కువగా నోరు పడేసుకుని అందరికీ చెప్పుకుంటారా? లేక భార్య గురించి భర్త తనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి నీకు తెలుసారా నా పిల్లం ఎలాంటిదో, ఎంత చెడిపోయిందో, ఎంత పాడైపోయిందో, పెళ్ళికి ముందే వాడితో ఉందంట, వీడితో ఉందంట అని చెప్పి భర్తలు చెప్తారా, భార్యలు చెప్తారా? మీరే చెప్పండి. ఎంత మంచోళ్ళు అండి! ఇంత మంచోళ్ళను పట్టుకొని మీరు కొడతారా? మీరు తిడతారా? మీరు సాక్ష్యాలు చూశారు ఎప్పుడైనా? భర్త పక్కనే కూర్చుంటాడు, ఏం మాట్లాడ్డాం. మా ఆయన అండి పెద్ద తాగుబోతాడండి, తిరిగిపోతాడండి, బాగా కొట్టేవాడండి, చెత్త కొట్టేవాడండి, ఎంత ప్రార్థన చేశానో, ఎంత కన్నీళ్ళు గార్చానో, నా ప్రార్థన వల్లే ఈయన మారాడండి, దుర్మార్గుడండి, ఆ చేతులు ఇనప చేతులు అండి, అవన్నీ అసలు మంచోడు కాదండి అని అంటే పాపం ఏం చేస్తాడు? మీరు ఎన్ని సాక్ష్యాలు చూడండి. ఎప్పుడైనా మా సహోదరులు ఎవరైనా బ్రదరు పక్కన భార్యను పెట్టుకుని నా భార్య మంచిది కాదండి, వాడితో తిరిగేదండి, పక్కింటితో తిరిగేదండి, ఎదురింటితో తిరిగేది, ఎప్పుడైనా చెప్పాడండి? పాపం ఏ రోజైనా ఒక మొగుడు ఒక మగాడు ఎప్పుడైనా చెప్పాడు? ఇన్ని సాక్ష్యాలు, కొన్ని వేల సాక్ష్యాలు మనం చూసాం కదా. ఏ రోజైనా ఒక భర్త నోరు తెరిచి భార్య గురించి ఇలాంటి భార్య అండి నేను ప్రార్థన చేసి రక్షణలోకి నడిపించుకున్నాను అని ఎప్పుడైనా చెప్పాడా? అదేమిటంటే ఆ దుర్మార్గుడు ఏం చెప్తాడు? ఆ మంచోడైతే చెప్పేవాడు, మంచోడు కాదు కాబట్టి చెప్పొచ్చేది ఏమిటయ్యా అంటే, సాధారణంగా ఇంటి గుట్టు రట్టు చేసుకునేటటువంటి తత్వము, వ్యక్తిత్వము ఎవరికొండ చెప్పండి? అది కాబట్టి దేవుడు చెప్పింది ఏమిటయ్యా అంటే, జ్ఞానము కలిగిన భర్త అని లేదు కానీ జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది, మూర్ఖురాలు తన ఇల్లు ఓడబెరుక్కుంటుంది. సో ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు జ్ఞానం కలిగిన ఇల్లాలు అయితే నీ భర్త మంచోడు కాకపోయినా చెడ్డోడైనా లోకం చెప్పుకోవడం వల్ల లాభం లేదు. ప్రభువుతో చెప్పినట్లయితే ఆ చెడ్డవాడిని మంచివాడిగా మార్చగలిగిన శక్తి దేవునికి ఉంది. అలాగే సహోదరులు, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ బాధ ఏమిటో, నీ గుండెల్లో ఉన్న గాయం ఏమిటో దానిని మాన్పగలిగిన దేవునికే నువ్వు చెప్పుకోవాలి. కానీ పరాయి వారికో, పుట్టింటి వారికో నీ భార్యను గురించి చెడుగా చెప్పటం వల్ల రేపటి దినాన నీ భార్యలో మార్పు వస్తుంది, నీ కుటుంబం కట్టబడుతుంది. కానీ నీ భార్య గురించి నువ్వు చెడుగా చెప్పావు కదా, ఆ చెడు వార్త ఏదైతే ఉందో అది నిద్రపోదు. రేపొద్దున మీరు చిలకా గోరింకలుగా ఉన్నప్పటికీ కూడా విన్నవాళ్ళ, చూసేవాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే, ఎంత నటిస్తున్నారో, ఎంత అద్భుతంగా నటిస్తున్నారో, అసలు విషయం మీకు తెలుసా, ఇంటికి వెళ్తే వీళ్ళు కొడుకు చేస్తారట, అదంతా గతం. నువ్వు చేసిన ప్రార్థన వల్ల నీ భార్యలో మార్పు వచ్చింది, నీ భర్తలో మార్పు వచ్చింది, కుటుంబం కట్టబడింది. కానీ గతంలో నువ్వు చెప్పినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అది నీ భర్త గురించి కావచ్చు, నీ భార్య గురించి కావచ్చు, చెప్పిన వార్తలన్నీ కూడా బయట చలామణి అవుతూ ఉంటాయి. రేపొద్దున నీ కుటుంబం కట్టబడినా సరే నువ్వు ఏమైతే బయటకి ప్రచురించావో అది తిరిగి తీసుకోవడం సాధ్యము కాదు. దయచేసి గమనించండి, నోట్లోంచి విడవబడినటువంటి మాట, విల్లులో నుంచి బయటికి వెళ్ళినటువంటి బాణం తిరిగి రావడం సాధ్యము కాదు. అది చేయాల్సిన గాయం మాత్రం ఖచ్చితంగా చేసేస్తుంది.